కెమెరా అడి పెట్టు, ఇటు ఎత్తున్నాడు అటు తెంగుతున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నారు కరెక్టేనండి. జగన్ గారు చాలా పగలు తీశాడు. అమ్మఒడి అన్నాడు, నా తొక్కఒడి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. నా భార్య పరిస్థితి ఏంటి ఇప్పుడు? దిక్కు దివాణం లేదు. ఏ లంజి దగ్గర పడుకున్నాడో వెళ్ళి అనుకునే మన్నంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఏమవుద్ది? నాలాంటి పేదవాడి గతి రోడ్డు పాలవుద్ది. అసలు పని పాట లేని నా కొడుకు పిల్లి తల కొరిగాడని రాజశేఖర రెడ్డి గారు కడుపును పుడిచే ఇక్కడ ఒక్కెత్తి మోసం పేగు బయటికి పెట్టారు. ఒక బ్యాగ్ వచ్చి 1000 రూపాయలు. వీడికి కొత్తగా చెదలబట్టిన కారణం ఏంటి అంటే అబ్బో 175 సీట్లకి 175 సీట్లని బారాలు తెస్తున్నాడు. ఆ బొక్క ఏదో బాగాలు తెస్తాడు, ఏమో చూద్దాం. మరి నా భార్య ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. ఎవడు రూపాయి ఇవ్వాల, ఏమంటే గవర్నమెంట్ సాయం లేదు, ఎవరో ఉన్నవాడు ఏదైనా ఆర్థిక సాయం లేదు. పూరి తినాలంటే ఏం కావాలి? కుర్మా కావాలి. దేశం నాశనం కావాలంటే ఎవరిగా కావాలి? నా పేరు వెంకటేశ్వరరావు అండి, నేను డ్రైవర్ చేస్తాను. కృష్ణా జిల్లా వీరాయలంక నిర్మూలు పంచాయతీలో వీరాయలంక గ్రామం, అది చిన్న పల్లెటూరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని పెట్టారు. నా భార్య క్యాన్సరు, ఆపరేషన్ చేయడానికి గోపిచంద్ హాస్పిటల్ తీసుకెళ్ళా. విజయవాడ పక్కనే మా ఊరు. స్పాట్లో 25,000 రూపాయలు కట్టించుకుంటే ఆపరేషన్ చేస్తామన్నారు. రక్తం ఎక్కియాలన్నారు. ప్యాకెట్లు తీసుకొచ్చాం. ఆ రక్తం ఎక్కిపోకుండా దెబ్బేసేసారు. కైలే అనిల్ కుమార్ గారు అని ఉన్నాడు, ఈ వైసీపీ ఎమ్మెల్యే గారు. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాం. అయ్యా మాకు ఆర్థిక సహాయం ఏదన్నా చేయండి అని అంటే, మీకెందుకు, నేనున్నాను, మీరు హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చేయండి అన్నాడు. వాళ్ళ పిఎలు 2 ఉన్నారు. వాళ్ళ పిఎలకు ఫోన్ చేస్తే మా సార్ హైదరాబాద్లో ఉన్నాడండి అని అన్నాడు. ఎందుకు హైదరాబాద్లో ఉండి సుఖమే ఉంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నారు కరెక్టేనండి. జగన్ గారు చాలా పగలు తీశాడు. ఇంత ఎలాడిపోయిన పగలు తీశాడు కాదంటలా. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, నా తొక్కఒడి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. సాయంత్రం మరి ఆటోడికి డబ్బులు ఇస్తున్నాం అన్నారు, చిన్నగారికి డబ్బులు అన్నారు, మంగళాతనికి డబ్బులు అన్నారు, వేపనోడికి డబ్బులు అన్నారు, పాస్టల్ గారికి డబ్బులు అన్నారు. ఇవన్నీ మరి నిన్న మొన్నటి దాకా 80 రూపాయలు రిఫండ్ ఆయిల్ అమ్మింది డబ్బా. ఇవాళంతా 180 రూపాయలు, 210 రూపాయలు కూడా అమ్మింది. నా భార్య పరిస్థితి ఏంటి ఇప్పుడు? దిక్కు దివాణం లేదు. ఏమంటే అదిగో కెమెరా అడి పెట్టు, లారీ తోలుకుంటే నేను నా భార్యను బతికించుకున్నట్టు, లేకపోతే లేనట్టు. మేము అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం. నా బొక్క ఇచ్చింది ఏమి ఇవ్వాలి. అక్కడ ఇటు ఎత్తున్నాడు, అటు తెంగుతున్నాడు. ఏమండే అబ్బో 175 సీట్లకి 175 సీట్లని బారాలు తెస్తున్నాడు. రేపు 2024 మే నెలలో ఏదో చేస్తానంటున్నాడుగా. ఆ బొక్క ఏదో బాగాలు తెస్తాడు, ఏమో చూద్దాం. మరి ఆ బొక్కలో నేను కూడా దూరతా, వెళ్ళి పడతానేమో చూస్తా. నా భార్య ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. ఎవడు రూపాయి ఇవ్వాల, ఏమంటే గవర్నమెంట్ సాయం లేదు, ఎవరో ఉన్నవాడు ఏదైనా ఆర్థిక సాయం లేదు. మరి నేను ఎత్తున్నా ఆరోగ్యశ్రీ ఎందుకు? నా తొక్కగా రాజశేఖర రెడ్డి గారు ఇలువ తీసి పారదెంగాడు ఇటు వచ్చి. మరి ఏంటి చెప్పండి? నా ఇంటికి రండి, నా భార్య రేపు మా అబ్బాయి చచ్చిపోద్ది. ఇగో ఇక్కడ బొక్కెట్టి మోసం పేగు బయటికి పెట్టారు. ఒక బ్యాగ్ వచ్చి 1000 రూపాయలు. ఎవడిస్తాడండి నాకు? నా నెత్తి మీద రూపాయి పెట్టి 10 పైసలు కొనమంటే కొనేవాడు లేడు. నువ్వు కొంటావా? ఏమండే నేను డ్రైవర్నేగా, ఒక 50,000 ఇస్తావు నాకు, నేను సంవత్సరం చేస్తాను నీకు డ్రైవర్గా. ఎవరో నేను చూస్తాను. ఏంటి ఇచ్చేది? నా బొక్క. ఏమండే వీడికి కొత్తగా చెదలబట్టిన కారణం ఏంటి అంటే ప్రజావేదిక పీకి పారదెంగాడు. 1 అన్నా క్యాంటీన్ పీకి పారదెంగాడు. 2 ప్రజలను ఎత్తిన చేతులు పెట్టాడు. పూరి తినాలంటే ఏం కావాలి? కుర్మా కావాలి.
దేశం నాశనం కావాలంటే ఎవరు కావాలి? దేశం నాశనం కావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. ఏమంటే ఇంకెంతకంటే నేను చెప్పగలిగింది లేదు. నా అదిగో ఆ లారీ తోలుకుంటే నేను కూడి తిన్నట్టు, లేకపోతే లేనట్టు. ఆరోగ్యశ్రీ అసలు ఎందుకు పెట్టాడు ఒక్కసారి చెప్పానండి. నా దగ్గర 40,000 రూపాయలు దెంగేశారు. ఫోన్ చేస్తే కైల అనిల్ కుమార్ పామర్రు మా సారా అక్కడ ఉన్నాడు. ఎక్కడా ఏ లంచ్ దగ్గర పడుకున్నాడో వెళ్ళి హైదరాబాద్లో. ఏమండే నిన్న మొన్నటి దాకేమో రోడ్డు అమ్మటే సిగరెట్, రే ఒక టీ చెప్పు, రే ఒక టీ చెప్పు, రే ఒక సిగరెట్ చెప్పు. ఈ అనుకునే మందంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఏమవుద్ది? నాలాంటి పేదవాడి గతి రోడ్డు పాలవుద్ది. హైదరాబాద్లో ఉంటాడండి ఎమ్మెల్యే. సరే ఒకరోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు. నువ్వు గోపీచంద్ హాస్పిటల్లో జాయిన్ చేయి నీ భార్య అని అన్నవాడు. నా వాడు ఏమయ్యాడు ఏంటని పోనీ ఆపరేషన్ చేసిన తర్వాత నయం ఇంటి మడిసిని పంపించాలిగా. అరే బాబు నీ భార్యకి ఎట్టుంది? నువ్వు నీతి గల్లవాడివి, నిజాయితీ గల్లవాడివి, ప్రజల్ని బాగా చూసేవాడివి. ఓకే, అటువంటిప్పుడు నా ఇంటికి దగ్గరేగా 7 కిలోమీటర్ల దూరంలో నాది వీరాలంక. అరే బాబు నువ్వు ఎట్టుండవు, నీ భార్య పరిస్థితి ఏంటి? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, ఏదైనా వాడుకో, నేను ఉండాలి నీకెందుకు, గవర్నమెంట్ సాయం నేను నీకు ఏదో ఒకటి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి అని చెప్పాలిగా. ఒక్కొక్క జబ్బు ఎంత లావని కడుపు ఎంత లావని పెంచుకొని ఆ ఏసీ రూమ్లో పడుకుంటే ప్రజలు ఏమవుతారండి? చెప్పండి. నా తొక్క బాగుండి, నా బొక్క బాగుండి, ఏం బాగుండి? సంక్షేమ పథకాలు ఏంటి పథకాలు చెప్పు. ఈ పథకం ఎట్టిస్తున్నాడు, ఆ బియ్యం పెంచుతున్నాడు, ఆ రేషన్ పెంచుతున్నాడు, ఏంటి కిరాణా సరుకులు మొత్తం పెంచుతున్నాడు. ఏది ఒక్కటే ఏదిపై పెరగలేదు నాకు చెప్పు. ఇవాళ ఇడ్లీ ఇదిగో ఇదే హోటల్లో టిఫిన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముందు ఎంత, ఇప్పుడు ఎంత? అదిగో కెమెరా చూపి. ఏమండే ఒక ఇడ్లీ ఎంత అంతకుముందు? ఇవాళ ఒక్కొక్క ఇడ్లీ 10 రూపాయలు. అంతకుముందు ఎంత? 4 ఇడ్లీ 10 రూపాయలు, లేకపోతే 15 రూపాయలు. ఇవాళ 4 ఇడ్లీ 40 రూపాయలు. ఎందుకు పెరిగింది? వాడి సరుకులు రేట్లు పెరిగినాయి, వాడు అందుకు పెంచాడు. వాడు పిల్లల్ని బతికించుకోవాలి ఆయన. మరి ఏంటే ఇదిగో ఒక్క మాటిను, ఆటో వాడికి 10,000, ఆ రోడ్డు ఎక్కగానే ట్యాక్స్ 10,000 దింగేస్తున్నాడు. ఏమండే నిజమా కాదా? అసలు పని పాట లేని నా కొడుకు పిల్లి తల కొరిగాడని పాస్టర్కి ఎవడన్నా వేస్తాడంటే డబ్బులు. యేసు ప్రభు వారు నవమాకండి మీరు, యేసు ప్రభు వారు శ్రీకృష్ణ తులభారంలో శ్రీకృష్ణుడిని ఎట్టమ్మేశారో అదేవిధంగా యేసు ప్రభు వారు ఎక్కడన్నా కనపడితే ఈ పాస్టర్లన్నీ అనే ఎదవల మొత్తం ఆ యేసు ప్రభుని తీసుకొచ్చి పాట పెట్టి అమ్ముదెంగేస్తారు. ఏమండి వాళ్ళకి దక్షిణ భాగం అంట, ఏంటో కూటం అంట, పెళ్లి కాని వాళ్ళకి ఒక కూటం అంట, పెళ్లి అవన వాళ్ళకి ఒక కూటం అంట. అండి ఈ కూటలు ఏంటంటే ఎన్ని డబ్బులు తెంగేస్తున్నారో దక్షిణ భాగాలని, వాళ్ళ బొంద భాగాలని ఎన్ని డబ్బులు తెంగేస్తున్నారు పాస్టర్లో? వాళ్ళకి డబ్బులు ఎందుకు నాకు చెప్పు ముందు. ఏ గవర్నమెంట్ చెప్పుద్ది నాకు చెప్పమానండి. ఏదో నేను పిచ్చావుడు అవుతున్నానని కాదు, నా కడుపు మంట, నా బాధ, నా భార్య చచ్చిపోయేటట్టుంది. ఏ జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడు? ఇదే వీడియో జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే లెక్క అయితే, ఆయన చూస్తే, ఆయన నీతి గల్ల కూడా అయితే ఏంటే రాజశేఖర రెడ్డి గారి కడుపును పుడిచే బంచ చర్య తీసుకొని నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి నా కొంపకి మనిషిని పంపించాలి. ఏమంటే ఆరోగ్యశ్రీ మీద 40,000 తెంగేస్తారు నా దగ్గర. నేను చదువు సంజయ్ లేదు, రెక్కల మీద బతికేవాడిని. నన్ను అన్యాయం చేసి డాక్టర్లు మొత్తం 40,000 తెంగేశారు. నా భార్య చచ్చిపోయేటట్టుంది. ఇప్పుడు నా కూతురు ఇదిగో ఇక్కడ రోజు బ్యాగ్ తగిలియాలి, లేదా ఈరోజు వచ్చేద్ది. ఒక బ్యాగ్ వచ్చి 1000 రూపాయలండి. రోజు ఇడిచి రోజు మారవాలి. ఎవడిస్తాడే నాకు? ఏమండే నువ్వు ప్రజలను కాపాడుతానికా, ప్రజలను అట్లా చుల్లెడతానికా నువ్వు పరిపాలించేది? ఏమండే నువ్వు ప్రజలను కాపాడు. నీ బాబు పేరు చెప్తున్నారు అందరు ప్రజలు బాగా చేర్చాడని, ఆయన పేరు నిలబెట్టు. ఢిల్లీ కోట మీద వంచ జెండా లేపు, మేము ఒప్పుకుంటాం. ఏమో ఇదే చెప్పండి. ఇప్పుడు ఇదంతా అసలు దేనికి జరుగుతుంది? ఇప్పుడు రైటేనండి. ఇదే పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆడి మడ్డలు వేసింది, వాళ్ళు వేసుకున్నాడు.
నీకెందుకు తోలా అని పద్దాక తెరసం ఏంటి? ఏమండే ఆడు 5గురిని చేసుకుంటాడయ్యా పవన్ కళ్యాణ్. ఆడు దమ్మున్న మగోడు చేసుకుంటాడు, ఇంకొక 5గురిని చేసుకుంటాడు. నీకేమన్నా దోలా? నువ్వు కూడా చేసుకో ఒప్పుకుంటే. నీకు ఎంతమంది ఉన్నారు? 2 ముండలు ఉన్నారు నీకని చెప్తున్నారు ప్రజలు. వాళ్ళిద్దరికి చెరుకో ప్యాలీస్ ఉందంట. ఏంటే 4వది ఇంకోటి ఉందంట. నిన్న అడాడు కృష్ణమురళి, అడాడు సినిమా డైరెక్టర్ అండి, కృష్ణమురళి అంటారు. ఆడు చెప్తున్నాడు మార్వాడి అమ్మాయి ఉందంట 4వది. మరి అది నిజమా కాదా? నిజం లేకపోతే ఎందుకంటే పోసానికి కృష్ణమురళి నిన్నే చెప్పాడు. ఇగో ఇదే ఫోన్లో చూశాను నేను. అది రాజస్థానీ మార్వాడి అమ్మాయి అంట. వీళ్ళు జగన్కే ఇంకొక అమ్మాయి ఉందంట. జగన్ పార్టీ అయితే అయినా చెప్తున్నాడు. నీకేంటి తోలా? పవన్ కళ్యాణ్ అచ్చా ఉంటుందయ్యా. 5గురు ఉంటారు. మనం అనకూడదుగా. మన ఇంట్లో భార్య ఏదైనా కలిగితే నువ్వు ఊరుకుంటావా? నమస్కారం సార్. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఇది జగన్మోహన్ రెడ్డి కనుక వెళ్తే, నీతి గల్లా కూడా అయితే, నిజాయితీ గల్లా కూడా అయితే నా భార్యను గురించి ఎంక్వైరీ పెట్టు. గోపిచంద్ హాస్పిటల్లో 40 ఏళ్ళు నా దగ్గర తీసుకున్నారా లేదా? నేను సాక్ష్యం చెప్పిస్తా. అది. నమస్కారం సార్.